నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు మిత్రులు విజయాన స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం 2 రకాల వడియాలు. అది కూడా ఎంతో సులభంగా పెట్టుకునే వడియాలు, రుచికరమైనటివి. అవి సగ్గుబియ్యం వడియాలు, అలాగే స్వీట్ పంపుకిన్ వడియాలు, తీపి గుమ్మడికాయతో వడియాలు మనం చేయబోతున్నాం గైస్. ఈ 2 రకాల వడియాలు పప్పన్నంలోకి, సాంబార్ అన్నంలోకి, ఏ దాంట్లోకి అయినా చాలా బాగుంటాయి. అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్లో తెలపండి గైస్. ముందుగా మనము తీపి గుమ్మడికాయ వడియాలు చూద్దాం గైస్. ఈ వడియాలు అనేటివి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. తీపి గుమ్మడికాయతో మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా, కాబట్టి ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇవి చూసేద్దాం. దీనికి ముందుగా ఒక మిక్సీ జాడి తీసుకొని దీంట్లోకి 5-6 మీడియం కారం ఉండేటివి అయితే 5-6 పచ్చిమిరపకాయలు తీసుకోండి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేయండి. అలాగే 2 ఇంచుల అల్లం వేసి మిక్సీకి వేసుకోండి. కారం ఎక్కువగా ఉంటే మాత్రము పచ్చిమిరపకాయలు మీరు తక్కువ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ను పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు సగ్గుబియ్యం తీసేసుకొని దానికి 4 గంటల నీళ్లు పోసుకొని, నీళ్ళు కాగిన తర్వాత సగ్గుబియ్యం డైరెక్ట్గా వేసేసుకోండి. మనకు ఇవేమి ఉండలు అట్లా కూడా కట్టవు. నేను పెద్ద సైజువి మామూలుగా రెగ్యులర్గా వాడే సగ్గుబియ్యం తీసుకున్నాను. మీకు కావాలంటే సన్న సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు. ఈ సగ్గుబియ్యాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంత మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు బాగా ఉడకబెట్టేసుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత దీన్ని చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసేసుకొని దీంట్లోకి ఒక 1/2 కప్పు అటుకులు వేసుకొని 2-3 సార్లు బాగా నీళ్లు పోసుకొని బాగా కడుక్కోవాలి. ఎందుకంటే అటుకులలో ఎక్కువ మన్ను ఉంటుంది కదా, కాబట్టి మనం దీనిని చాలా బాగా కడుక్కోవాలి. కడుక్కొని నీళ్ళన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి బాగా పిండుకొని. ఇప్పుడు 6 కప్పుల తీపి గుమ్మడికాయ తురుము తీసుకోవాలి. దీంట్లోకి ముందుగా మనం మిక్సీకి వేసుకున్న పచ్చిమిరపకాయ పేస్టు, అలాగే ఒక 1/2 కప్పు నువ్వులు, అలాగే మనము ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా అటుకులు, ఈ అటుకులు బాగా నీళ్లు లేకుండా పిండేసుకొని పెట్టేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్నంతా అలాగే ముందుగా ఉడకబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసేసుకొని బాగా మొత్తం అన్ని కలిసేట్లుగా బాగా కలుపుకోవాలి. మనకు దీంట్లోకి నీళ్లు కూడా అవసరం లేదు. మనకు గుమ్మడికాయలో నుంచి కూడా కొన్ని నీళ్ళు వస్తాయి కదా తురుము కాబట్టి. అవి అలాగే అటుకులు మెత్తగానే ఉంటాయి కదా, అవి అన్నీ కలిపి మనకు ఇంకేం దీంట్లోకి కలిపే పని లేదు. నీళ్ళు ఇలా చేత బాగా కలుపుకుంటే మనకు ఒక ముద్దగా కూడా ఫామ్ అవుతుంది. ఇట్లా దీనిలను ఈ వడియాలను ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని మనం ఒక ప్లాస్టిక్ పేపర్ పైన కానీ లేదంటే తడి కాటన్ క్లాత్ పైన కానీ ఇలా అప్పడాల లెక్క కానీ వడియాల లెక్క కానీ పెట్టేసుకోవాలి. కానీ ఇవి ఎండడానికి మాత్రం టైం పడుతుంది. ఖచ్చితంగా వీటిని ఎండలోనే ఎండబెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇవి ఎండవు కాబట్టి మనకు వీలైనంత పతలాగా మనము అనుకోవాలి. పతలాగా అనుకుంటే మనకు తొందరగా ఎండేస్తాయి. అలాగే సంవత్సరం మొత్తము బాగా నిల్వ ఉంటాయి, పురుగు పట్టకుండా. ఇట్లా మొత్తం ఎండిన తర్వాత చూడండి గైస్ మనకు ఎంత బాగా ఎండేసినాయో. నేనైతే 2 రోజులు పెట్టినాను గైస్ ఎండలో. ఇవి ఎండడానికి టైం పడుతుంది. మీరు దబగ్గిన తీసినాదంటే ఇవి స్మెల్ వచ్చేస్తాయి. కాబట్టి ఎండలో మాత్రం ఖచ్చితంగా 2 రోజులు పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ ఎండిన తర్వాత మళ్ళీ తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక రోజుగిన ఎండలో పెట్టుకున్నా ఇంకా మీకు సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయి గేస్. చూడండి గేస్, ఇవన్నీ ఎండిన తర్వాత ఇట్లా ఉంటాయి. ఇప్పుడు వీటిని వేపేసుకుందాము. ఒక ప్యాన్లోకి డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ మాత్రం పూర్తి హీట్గా ఉండకూడదు, మీడియం హీట్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఇవి వేస్తూనే మనకి వేగిపోతాయి గుమ్మడికాయవి కాబట్టి మనకి కొంచెం నల్లగా అయినట్లు కూడా వస్తాయి. అంత మాత్రం ఇవి మాడిపోయినట్లు కాదు, ఎందుకంటే ఇవి దవగ్గిన వేగుతాయి కాబట్టి వేస్తూనే వెనకమ్మడి తిప్పేసుకొని తీసేసుకోండి. ఇలా అన్ని వడియాలను వేపేసుకోవాలి. చూడండి కేసు ఎంత క్రంచిగా ఉన్నాయి అవి. టేస్ట్ మొత్తం ఇవి అద్దిపోతాయి గేస్. ఇప్పుడు మనం 2 రకాలు అనుకున్నాం కదా, ఇంకొక రకం సగ్గుబియ్యం వడియాలు. ఇవి కూడా చాలా ఈజీ మనకు పెట్టడానికి. ఎంత ఈజీ అంటే అంత ఈజీవి. వీటిని ఎలా తయారు చేయాలనో చూద్దామండి.
ఇవి చాలా అంటే చాలా ఈజీ, చిన్నపిల్లలు కూడా వీటిని పెట్టగలరు, అంత ఈజీ ఇవి. ఒక కుక్కర్లోకి ఇట్లా మందంగా వెడల్పుగా ఉండే కుక్కర్ తీసుకోండి. మీ దగ్గర కుక్కర్ గిన్నె లేకపోతే గిన్నెనే తీసుకోండి. దీంట్లోకి మనము సగ్గు బియ్యానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. నేను కొలతలు కూడా చెప్తాను చూడండి గైస్. 1 కప్పు సగ్గు బియ్యానికి 8 కప్పుల నీళ్లు పడతాయి. అంటే సగ్గు బియ్యం క్వాలిటీని బట్టి కూడా కొన్ని ఎక్కువ తక్కువ కూడా పట్టచ్చు గైస్. సగ్గు బియ్యం క్వాలిటీని బట్టి కొంచెం చూసుకోండి గైస్. నాకైతే 1 కప్పు సగ్గు బియ్యానికి 8 కప్పుల నీళ్ళు. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ మరిగిన తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని దీంట్లోకి నేను డైరెక్ట్గా సగ్గు బియ్యమే వేస్తున్నాను గైస్. నానబెట్టేది లేదు, ఏం లేదు. చాలా బాగా ఉడికిపోతాయి ఇలానే డైరెక్ట్గా వేసినా కూడా. మీకు సింపుల్గా ఇవి ఉడికాయని తెలియడానికి అడుగున కొంచెం పట్టుకుంటుంది గైస్. అప్పుడు మనకి కొత్తగా చేసే వాళ్ళ కోసమని నేను చెప్తున్నాను ఈ చిన్న టిప్పు. మనకి కింద అడుగున అడుగంటినట్లుగా కొంచెం అతుక్కుంటాయి అవి, అప్పుడు మనకి పూర్తిగా అవి ఉడికినట్లు. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత మనము దీన్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. లేదంటే గిన అడుగు అంటే ప్రమాదం ఉంటుంది. మనము దీన్ని చేసేటప్పుడు మాత్రం ఇక్కడే ఉండాలి, లో ఫ్లేమ్లోకి పెట్టుకున్న తర్వాత. అంతకంటే ముందు మనం ఇతర పని చేసుకోవచ్చు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని. ఏమంటే దీనిపైన ఒక కన్ను వేసి ఉంచాలి. ఇంకా దీన్ని దగ్గర పడనివ్వాలి, ఇంకా ఉడకలేదు. ఇలా ఇదంతా దగ్గర పడేంత వరకు మనము దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత దీన్ని కొంచెం చల్లార పెట్టుకోవాలి. అది మనము కాలేదు పెట్టుకోకూడదు, ఎందుకంటే మనం ప్లాస్టిక్ పేపర్ పైన పెట్టుకుంటున్నాం కాబట్టి. అదే మీద తడిగుడ్డ పైన పెట్టేసుకుంటే మాత్రము పెట్టేసుకోవచ్చు. నేను ప్లాస్టిక్ పేపర్ పైన పెట్టుకుంటున్నాను కాబట్టి గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార పెట్టేసుకొని తర్వాత పెట్టేసుకుంటున్నాను గైస్. వీటన్నిటిని ఇలా పెట్టేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా ఈ ప్లాస్టిక్ పేపర్ మొత్తానికి మనము పెట్టేసుకోవాలి. నేనైతే ఎండలోనే పెట్టుకుంటున్నాను గైస్. ఇలా ఎండిన తర్వాత దీనికి మాత్రం ఇవి తొందరగా ఎండిపోతాయి, ఏమి ఇబ్బంది ఏం లేదు. 1 రోజు కల్లా ఎండిపోతాయి సగ్గు బియ్యం వడియాలు అనేటివి. ఇలా ఎండిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనము ఈ సగ్గు బియ్యం అప్పడాలను వేసి వేపుకోవాలి. ఇలా వేసేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే మనకు సగ్గు బియ్యం అప్పడాలు రెడీ గైస్. ఈ సగ్గు బియ్యం అప్పడాలు అనేటివి ప్రాసెస్ కూడా చాలా సింపుల్, ఈజీ ప్రాసెస్, తొందరగా పెట్టేసుకోవచ్చు. అంతే గైస్. ఇట్లా అన్ని అప్పడాలను వేపుకోవాలి. ఒక్కొక్కటే కాకుండా మనము 2-3 అయినా కూడా వేసుకొని వేపుకోవచ్చు. ఆయిల్ కాకముందే మాత్రం వేయద్దు గైస్, ఎందుకంటే ఇవి సరిగ్గా వేగవు, గట్టిగా ఉంటాయి. సరిగ్గా ఆయిల్ కాకముందే వేస్తే, అదే ఆయిల్ కాగిన తర్వాత వేస్తే మనకి ఈజీగా ఇవి వేగిపోతాయి. ఇలా ఈ అప్పడాలన్నిటిని వేపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే మనకు సగ్గుబియ్యం అప్పడాలు కూడా రెడీ గైస్. ఇవి కూడా చాలా క్రంచీగా ఉంటాయి. ఈ అప్పడాలు మాత్రం నోట్లో వేసుకోగానే వెన్నెలా కదిగిపోతాయి, అంత బాగుంటాయి ఇవి. చూడండి గైస్ ఎంత క్రంచీగా ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ అప్పడాలు మాత్రము బాగా తెల్లగా మల్లెపూ లెక్క బాగుంటాయి. దీంట్లో మనము జీలకర్ర ఏమి వేయలేదు గైస్, కాబట్టి మనకు తెల్లగా మల్లెపూ లెక్క ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో అంతే గైస్, బాయ్.